మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు గతంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సంబంధించి అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు బీహార్ ఎన్నికల విషయంలో కూడా అది బట్టబయలైనటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన ఓటు చోరీ అనేటువంటి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ మోస్తున్నప్పటికీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లను చైతన్యం చేసినటువంటి క్రమంలోనే ఓటు చోరీ అనేటువంటి నినాదాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉన్నటువంటి దేశ ప్రధాని దానికి విరుద్ధంగా ఇలా ఉన్నటువంటి ఓటు చోరీ చేస్తూ ఇలా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీహార్ ఎన్నికలో ఏం జరిగిందో, బీహార్ ఎన్నికలో ఉన్నటువంటి పోలింగ్ శాతం ఏ విధంగా జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఎంత, అక్కడ ఉన్నటువంటి ఈసీ ఏ విధంగా ప్రకటన చేసింది, అక్కడ ఉన్నటువంటి ప్రలోభాలకు ఏ విధంగా గురైపోయిన నేపథ్యం ఉంది, అక్కడ ఉన్నటువంటి ఓటర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది. ఈరోజు ఓటర్లు బీహార్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి నిర్బంధం చేసేటువంటి పరిస్థితి ఉంది, ఇప్పటికీ కూడా అర్థం కానటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన అక్కడ బీహార్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు వాళ్ళ అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఉన్నటువంటి ఓటు శాతము ఏ పార్టీకి ఏ విధంగా ఉంది అనేటువంటి నేపథ్యంలో కూడా ప్రధానంగా ఉన్నటువంటి వార్త అయితే జైభీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త రాయడం జరిగింది. దాంట్లో ప్రధానంగానే జైభీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త బీహార్లో బీభత్సం, బీహార్లో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితి. ఇది దేశవ్యాప్తంగా ఒక ఇలానే ఉన్నట్టయితే, ఇలానే ప్రతి రాష్ట్రంలో కొనసాగినట్టయితే భయంకర పరిస్థితి ఉంటుంది. బీజేపీ ప్రభుత్వము ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఓటును చోరీ చేసుకునేటువంటి నేపథ్యంలో దొంగతనంగా దొంగ ఓట్లు వేపించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి భయంకర పరిస్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఈ బీహార్ ఎన్నికలు ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. బీహార్ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కూడా మసిపూసి మారడేసే విధంగా జనాన్ని భయంకరమైన పరిస్థితిలో నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. బీహార్లో బీభత్సం అనేటువంటి ప్రధానంగా రాసినటువంటి నేపథ్యం ప్రధాన వార్త. ఎన్నికల నిర్వహణపై ఎదురుదాడి, లక్షల ఓట్లు తొలగిస్తూ లక్షల ఓట్లు కలిపారు, హద్దు మీది లేకుండా పోతున్న ఎన్నికల నిర్వహణ. మహాధర్నలో కోట్లాది మందికి పైగా పాల్గొన్న జనం సమాధానం చెప్పలేక ముఖం చాటేసిన ఎన్నికల కమిషన్. దేశ ప్రజల హక్కులను భంగం కలిగించడమే ఎన్నికల కమిషన్కు తగున. దేశంలో పెరిగిపోతున్న కథానాయ్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య. ప్రజాస్వామ్యం కోరింది ఏమిటి, ప్రభుత్వాలు చేస్తున్నదేమిటి. భారత ఎన్నికల నిర్వహణపై మండిపడుతున్న ప్రపంచ దేశాలు ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ అణచివేస్తున్నానని ఒక వేదన, ఒక మనోవేదన, ఈ దేశం ఎటుపోతుందో ఏమైపోతుందో అనేటువంటి సంక్షోభము, ఒక పక్కన భయంకరమైనటువంటి బీభత్సం జరిగేటువంటి నేపథ్యంలో మనోవేదనకు గురయ్యేటువంటి ప్రధానమైనటువంటి వార్త. రాను రాను ఎన్నికల కమిషన్ రాజకీయంలో భాగస్వామిగా మారిపోతున్నట్లుగా జాతీయ ఎన్నికల కమిషన్ వేరశైలి కనిపిస్తుందని దానిని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్న డాక్టర్ వరిగల శివ తీవ్రంగా మండిపడ్డారు. గెలుపు కోసం సాంకేతిక పరికరాలను పుష్కలంగా వాడుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయని, అణచివేతలతో అక్రమ కేసులతో అట్టడుగుపోతున్న బీహార్ రాష్ట్రాన్ని చూసి దేశ ప్రజల్లో ఎక్కడలేనంత కోపం సంతరించుకుంటుందన్న, అణచివేత మొదలైతే తిరుగుబాటు ఎదురుదాడులు మొదలవుతాయని, ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజలను కదిలిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి ఒక వార్త, ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఒక బీహార్ రాష్ట్రంలో ఇలా లక్షలాది మంది ఓటర్లు రోడ్ల మీదకి వచ్చి నిర్బంధం చేసేటువంటి నేపథ్యం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఇలా రోడ్ల మీదకి లక్షలాది మంది వచ్చే వాళ్ళే కాదు, ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు, రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికలు జరిగినాయి. ఆ నేపథ్యంలోనే ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా అక్కడ ఏర్పడేసేటువంటి నేపథ్యం ఉంది. బీహార్లో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితిలో, బీహార్లో ఉన్నటువంటి మత దోపిడీ, అక్కడ భయంకరమైన కుట్ర కుతంత్రాలు, ఎలక్షన్ కమిషన్ కబందస్తాల్లో ఇవాళ అక్కడ ఓటింగ్ జరిగింది. లేనిపోని ఓట్లను సృష్టించి అధికారాన్ని చేజెక్కించుకునేటువంటి ప్రయత్నంలో బీజేపీ ఉన్నటువంటి ఆరోపణలో ఇలా ప్రతిపక్ష పార్టీలు కూడా ఇలా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఎప్పుడు లేని విధంగా బీహార్లో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో మత ప్రచారంతో పాటు మతోన్మాదము ఇలా విచ్చలవిడిగా ఇలా ప్రజల నాడిని, ఇలా ప్రజల అస్తిత్వాన్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని మతంతో ఇలా పురిగల్పి, మతంతో ఇలా ఓటును కొనుక్కునేటువంటి భయంకర పరిస్థితిలో మనం చూస్తున్నాం బీహార్లో. దానికోసం ఇలా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు రోడ్ల మీదకి వచ్చి నిర్బంధాలు చేస్తూ, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఉనికిని చాటుకునేటువంటి నేపథ్యం అయితే చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రాను రాను ఎన్నికల కమిషన్ రాజకీయంలో భాగస్వామిగా మారిపోతున్నట్టు జాతీయ ఎన్నికల కమిషన్ వేరశైలి కనిపిస్తుందని దానిని
దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్న డాక్టర్ బరిగల శివ మండిపడ్డారు. గెలుపు కోసం సాంకేతిక పరికరాలను పుష్కలంగా వాడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం చూసి ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయన్నారు. అణచివేతలతో అక్రమ కేసులతో అట్టడుగుపోతున్న బీహార్ రాష్ట్రం చూసి దేశ ప్రజల్లో ఎక్కలేనంత కోపం సంతరించుకుంటుందన్నారు. అణచివేత మొదలైతే తిరుగుబాటు ఎదురుదాడులు మొదలవుతాయని, ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజలను కదిలిస్తున్నాయన్నారు. బీహార్లో జరుగుతున్న మహాధర్నలో కోట్లాది మంది జనం పాల్గొంటుండగా ప్రభుత్వానికి అనుకూలతను ఎలా సమర్థించుకుంటారంటూ నిలదీశారు. నిజాయితీకి బీహార్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడినట్లయితే కోట్ల మంది జనం ఎందుకు ఎదురుదాడి చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రచార కోపగ్రస్తులవుతున్న బీహార్ ప్రజలను చూసి దేశ ప్రజలు ఎంతో నేర్చుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఉక్కు పిడికిలు బిగించి రోడ్లపైకి ఎక్కి ధర్నాలు నిర్వహిస్తున్న బీహార్ జనం ఇసుక వేస్తే రానంత జనం ర్యాలీలో కదం దొక్కడం దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాలనే కనువిప్పు కలిగిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంతో పని లేకుండానే ఎన్నికల గెలవడం ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తీరు పట్ల దేశంలో ఒక్కసారిగా వ్యతిరేకత సంచరించుకుందన్నారు. భారత రాజ్యాంగంతో పని లేకుండా ప్రజల్ని ఎలా బొల్తగొట్టించి గెలవగలమో ప్రస్తుత బీహార్ ఎన్నికలు జరిగిన విధానం చూస్తే ఎన్నికల రాజ్యాధికారం ఎవరి కోసం నిర్వహిస్తున్నారు అనేది స్పష్టంగా తేలిపోతుందన్నారు. ప్రజలు తిరగబడినప్పుడు, ప్రజాస్వామ్యవాదులు ధర్నాలకు దిగినప్పుడు దేశ ప్రజల హక్కుల కంటే ప్రభుత్వం నిలబెట్టుకోవడమే ముఖ్యమనుకుంటే రీతిలో దేశంలో ఎన్నికలు జరుగుతుండడం అత్యంత బాధాకరమన్నారు. బీహార్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఈవీఎం మిషన్ల ఓట్ల లెక్కింపునకు, పడిన బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు జతపరిచి విచారణతో కూడిన ఓట్ల లెక్కింపు తిరిగి జరపాలని దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. మోసం చేసి గెలవడం కూడా రాజకీయంలో రాజరికంలా భావిస్తే ఎలా అన్నారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయా, అక్రమాలు జరుగుతున్నాయా, ప్రజలకు అంతు చిక్కడం లేదన్నారు. సహజంగా సజావుగా ఎన్నికలు జరిగాయని ప్రభుత్వాలు భావిస్తే కోట్ల మంది జనం ధర్నాకు ఎందుకు దిగుతారంటూ నిలదీశారు. గెలుపును ఆస్వాదిస్తూ సంతోషం వ్యక్తం చేయాల్సిన జనం, కోట్ల సంఖ్యలో జనం ఎదురు తిరగడం వెనకాల బీహార్ ఎన్నికల కుట్రలు ఉన్నాయన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన బీహార్ ప్రజలు నిర్వహిస్తున్న ధర్నాలు తెలియజేస్తున్నాయన్నారు. పేరుకే తెగ నిజాయితీ మాటలు పలుకుతూ చేతల్లో మాత్రం సర్వం మోసాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకులు గొప్పతనంగా ఫీల్ అవుతున్నారని తీవ్రంగా విమర్శించారు. చేసేదేమి లేక చేతులెత్తేసిన ఎన్నికల కమిషన్ తీరును దేశ ప్రజలు పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు. బీహార్ ఎన్నికల జరగడానికి ముందు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన చివరి ఓటరు లిస్టు జాబితాలో సర్వే మోసాలు వెలుగులోకి వస్తున్నాయని, సర్వం తప్పిదాలను కూడా ఏమాత్రం బజ్జంకకుండా ప్రజాక్షేత్రంలో పొందుపరచడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం కావాలనే ప్రజలను నాశనం చేస్తున్నట్లుగా ఉందన్నారు. భరించరాని ఒత్తిడితో దేశ ప్రజల మనోభావాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ ప్రజలపై ప్రయోగిస్తున్న అస్త్రాలు, మతాల పేరున ప్రజలను రెచ్చగొట్టడం, మత విద్వేషాలు రేపుతూ మత కోలాహలాల మధ్యలో ఎన్నికలు నిర్వహించుకోవాలని చూడడం తీవ్రమైన మోసమన్నారు. బస్సులు పేల్చబడడం, రైళ్లు బొల్తపడడం, బాంబు బ్లాస్టులు, కార్లు బ్లాస్టులు ప్రధాన నగరాల్లో తెలియకుండానే జరిగిపోతుండడం ఎన్నికల స్టంట్లో భాగమైపోతున్నాయన్నారు. పేరు పెద్దరికానికి ప్రభుత్వ పెద్దలుగా చలమనవుతూ లోపల దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఎంతటి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారో నేడు బీహార్లో జరుగుతున్న బీభత్సాన్ని చూస్తుంటే స్పష్టంగా తేలిపోయిందన్నారు. సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా, వాట్సాప్, ఇన్స్టా వేదికలుగా దేశంలో ఎక్కడ చూసినా బీహార్ ఎన్నికలు జరిగిన అక్రమాలపై విస్తృతమైన ప్రచారం సాగుతుందని, వాటన్నిటిని దేశ ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో అనే ఆయుధం ప్రపంచాన్ని సైతం భారతదేశం వైపు చూసేలా చేస్తుందని, దేశంలో జరుగుతున్న ఎన్నికల నియమావళిపై ప్రపంచ దేశాలు ఒక్కసారిగా విమర్శలు గుప్పిస్తుండడం, వాటన్నిటిని కేంద్ర ప్రభుత్వం చాలా సైలెంట్గా తీసుకుండడం గమనిస్తుంటే ఎన్నికల కమిషన్ ఆగడాలను అద్దు లేకుండా పోతుందని, కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోగడాలే దానికి కారణమని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రాను ఇలాంటి అక్రమాలన్నీ వెలుగులోకి వస్తే జాతీయ ఎన్నికల కమిషన్ పరిస్థితి ఏమిటనేది గుర్తు చేశారు. ఇప్పటి మట్టుకు ఎలాగోలో గెలిచి బయటపడితే సరిపోతుందనుకుంటే ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలు అన్నిటినీ కాలం గుర్తించాల్సిన సమయం వస్తే వాటిని తట్టుకోగల శక్తి ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులకు ఉంటుందా అంటూ నిలదీశారు. ఎన్నికల కమిషన్ అంటేనే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి లోబడి ప్రజల హక్కులకు అనుగుణంగా పనిచేయాలి కానీ కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయి ఏం చేసినా, ఎలా చేసినా అడిగేవాడు ఉండకూడదు, మాట్లాడేవాడు ఉండకూడదు, ప్రశ్నించేవాడు ఉండకూడదు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉండకూడదు అనుకునే స్వయం కృతపరదాన్ని ఇకనైనా మానాలని, లేదంటే దేశంలో జరగబోయే పరిణామాలకు పక్కగా జాతీయ ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. బీహార్ ప్రభుత్వమైన, కేంద్ర ప్రభుత్వంలో పాలి భాగస్వామైన కేంద్ర మంత్రులైన, జాతీయ ఎన్నికల కమిషన్ అధికారులైన బీహార్ ప్రజలు నిర్వహిస్తున్న ధర్నాలపై అధికారులతో కూడిన సమాధానాలు ఇవ్వండి అంటూ సూటిగా నిలదీశారు. తప్పులు చేయాలని బలంగా విశ్వసించినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడానికి ఎందుకు జంకుతున్నారంటూ నిలదీసినటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన బీహార్ ఎన్నికలు భయంకర పరిస్థితులు ఎదురైనప్పటికీ బీహార్లో ఉన్నటువంటి
ఓటు చోరీ ఏ విధంగా అది జరిగింది, ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసేటువంటి మనం చూస్తున్నాం. ఒక పక్కన ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో చూసేటువంటి అనేక మంది బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీహార్లో జరిగినటువంటి భయంకరమైన ధర్నాలు రాస్తారోకోలు నేటికి కూడా లక్షలాది మంది ఇలా రోడ్ల మీదకి వచ్చి నిర్బంధం చేసేటువంటి భయంకర పరిస్థితి. భారతదేశంలో ఒక భాగమైనటువంటి బీహార్ రాష్ట్రం కూడా ఇలా బీహార్ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలు మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదే విధంగా జరిగితే ఏమైపోయేటువంటి పరిస్థితి ఉందో భారతదేశం ఆలోచించాల్సిన పరిస్థితి. గతంలో బీజేపీకి ఎక్కడ కూడా డిపాజిట్ రానటువంటి పరిస్థితి, బీజేపీకి ఎక్కడ పోటీ చేసినా కూడా ఆ రాష్ట్రంలో డిపాజిట్ రానటువంటి నేపథ్యం ఉన్నది. ఈరోజు బీజేపీ ఎక్కడ పోటీ చేసినా కూడా ఆ రాష్ట్రాన్ని గెలిచేటువంటి పరిస్థితి ఉందంటే అదంతా ఓటు చోరీ వల్ల జరిగేటువంటి ఒక ప్రమాదమైనటువంటి స్టంట్ వల్ల, ఒక ప్రమాదమైనటువంటి ఎన్నికల కమిషన్ కబందస్తాలు పెట్టుకొని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఉన్నటువంటి భయంకర పరిస్థితులు తీసుకొచ్చి ఇవాళ ఓటు చోరీ అనేటువంటి నేపథ్యం జరుగుతుంది. అలానే వారణాసిలో దేశ ప్రధాని పోటీ చేసిన నేపథ్యం దేశ ప్రధాని సైతం కూడా ఓటమి పాలయ్యేటువంటి నేపథ్యం ఉండే. మన దేశ ప్రధాని సైతం కూడా ఓటమి పాలయ్యేటువంటి నేపథ్యంలోనే మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి ఉందంటే ఎంత భయంకర పరిస్థితి ఉందో చూడండి. ఇలా ప్రజాస్వామ్యంలో ఇలా రాజ్యాంగానికి విరుద్ధంగా ఇలా దేశ ప్రధాని ఎన్నికల నిర్వహణ ఇలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. జై హింద్ దినపత్రికలో రాసినటువంటి ప్రధానమైనటువంటి వార్త.